హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ న్యూస్ సిలబస్ 7th క్లాస్ యూనిట్ టీలో యూనిట్ 2లో ప్రింట్ చేసినటువంటి ది రెబెల్ పోయం గురించి డిస్కస్ చేసుకుందాం. ది రెబెల్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ వచ్చేసి తిరుగుబాటుదారుడు. కానీ ఇక్కడ రెబెల్ అంటే ఎవరైతే మన ఆలోచనలకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తారో, మనం చేసే పనులకు వ్యతిరేకంగా చేస్తారో వాళ్ళని రెబెల్ అని చెప్పుకోవచ్చు. ఇక పోయంలోకి వెళ్తే వీ హ్యావ్ సమ్ టెస్ట్. డూ యూ నో ఎనీవన్ హూ ఆల్వేస్ డిసగ్రీ విత్ యూ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ లైక్స్ టు డూ ది ఆపోజిట్ ఆఫ్ వాట్ ఎవరీ వన్ థింగ్స్ దే షుడ్ డూ? అంటే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా మీరు చెప్పిన దానికి కానీ మీ ఫ్రెండ్స్ చెప్పిన దానికి కానీ ఆపోజిట్గా ఉన్నారా? లేదు, మనం ఏదైతే ఆలోచిస్తామో దానికి భిన్నంగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు, మీరు చేసే పనికి వ్యతిరేకంగా చేసే వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఉంటే థింక్ ఆఫ్ ఎ వర్డ్ టు డిస్క్రైబ్ సచ్ ఏ పర్సన్. ఒకవేళ ఉంటే అలాంటి వారిని ఏమనాలి? వారిని మనం ఏమని పిలవాలి? డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్ సమ్ ఆఫ్ ది థింగ్స్ సచ్ ఏ పర్సన్ జనరలీ డస్. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే మీరు మీ పార్ట్నర్తో డిస్కస్ చేయండి. ఒకసారి అలాంటి వారి గురించి ఆలోచించండి. మీ ఆలోచనలకు, మీ నిర్ణయాలకు, మీరు చేసే పనులకు భిన్నంగా ఉండేవారి గురించి ఆలోచిస్తే వారి యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయి అనేదే ఈ పోయం. ఇక పోయంలోకి వెళ్తే ఇక్కడ ఈ పోయంలో మనకి 2 లైన్ ప్యాటర్న్ కనిపించవచ్చు. అంటే ఇన్ ఎవ్రీ 2 లైన్స్ ఫస్ట్ లైన్ స్టార్ట్స్ విత్ వెన్ ఎవ్రీబడి అండ్ సెకండ్ లైన్ స్టార్ట్స్ విత్ ది రెబెల్. మనకి ఇక్కడ పోయెట్ రెబెల్ యొక్క క్వాలిటీస్ అనేవి చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అవి ఎలా ఉంటాయంటే, వెన్ ఎవ్రీబడి హ్యాస్ షార్ట్ హెయిర్ ది రెబెల్ లెట్స్ హిజ్ హెయిర్ గ్రో లాంగ్. అంటే ప్రతి ఒక్కరూ షార్ట్ హెయిర్తో ఉంటే మన రెబెల్ మాత్రం లాంగ్ హెయిర్తో ఉండాలనుకుంటాడు. వెన్ ఎవ్రీబడి హ్యాజ్ లాంగ్ హెయిర్ ది రెబెల్ కట్స్ హిజ్ హెయిర్ షార్ట్. అందరికీ లాంగ్ హెయిర్ ఉండాలని ఆశపడితే మన రెబెల్ మాత్రం తన హెయిర్ని షార్ట్ చేసుకుంటాడు. వెన్ ఎవ్రీబడి టాక్స్ డ్యూరింగ్ ద లెసన్ ది రెబెల్ డజంట్ సే ఎ వర్డ్. అంటే అందరూ కూడా లెసన్ చెప్పేటప్పుడు ఏదో ఒక విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉంటే మన రెబెల్ మాత్రం డజంట్ సే ఏ సింగిల్ వర్డ్, ఒక్క ముక్క కూడా మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. వెన్ నో బడీ టాక్స్ డ్యూరింగ్ ద లెసన్ ది రెబెల్ క్రియేట్స్ ఏ డిస్టర్బెన్స్. లెసన్ చెప్పేటప్పుడు ఎవరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటే మన రెబెల్ మాత్రం క్రియేట్స్ ఏ డిస్టర్బెన్స్, చాలా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయాలనుకుంటాడు. వెన్ ఎవ్రీబడి వేర్స్ యూనిఫామ్ ది రెబెల్ డ్రెస్సెస్ ఇన్ ఫెంటాస్టిక్ క్లాత్స్. అందరూ కూడా స్కూల్కి లేదా కాలేజ్కి యూనిఫామ్లో వస్తే మన రెబెల్ మాత్రం ఫెంటాస్టిక్ క్లాత్స్ అంటే మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ అనేవి వేసుకుని వస్తాడు. అలానే వెన్ ఎవ్రీబడి వేర్స్ ఫెంటాస్టిక్ క్లాత్స్ ది రెబెల్ డ్రెస్సెస్ సోబర్లీ. అందరూ కూడా మంచి కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొచ్చినప్పుడు మన రెబెల్ మాత్రం సోబర్లీ అంటే హుందాగా. అందరూ కలర్ఫుల్ డ్రెస్ వేసుకొచ్చినప్పుడు మాత్రం మన రెబెల్ నార్మల్ ఆర్ ప్లెయిన్ డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడతాడు. ఇన్ ది కంపెనీ ఆఫ్ డాగ్ లవర్స్ ది రెబెల్ ఎక్స్ప్రెసెస్ ఏ ప్రిఫరెన్స్ ఫర్ క్యాట్స్. కొంతమంది గ్రూప్గా మాట్లాడుకునేటప్పుడు మీ ఫెట్ ఏది అంటే చాలామంది డాగ్ అని చెప్తారు, కానీ మన రెబెల్ మాత్రం క్యాట్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ ది కంపెనీ ఆఫ్ క్యాట్ లవర్స్ ది రెబెల్ పుట్స్ ఇన్ ఏ గుడ్ వర్డ్ ఫర్ డాగ్స్. అలానే అందరూ కూడా క్యాట్ లవర్స్ అంటే క్యాట్స్ గురించి బాగా మాట్లాడినప్పుడు మన రెబెల్ మాత్రం గుడ్ వర్డ్ ఫర్ డాగ్స్ని పొగుడుతూ ఉంటాడు. వెన్ ఎవ్రీబడి ఈజ్ ప్రైజింగ్ ద సన్ ది రెబెల్ రిమార్క్స్ ఆన్ ది నీడ్ ఫర్ రైన్. అందరూ కూడా సూర్యుడు వచ్చాడు, చాలా బాగుంది వాతావరణం అని పొగుడుతూ ఉంటే ది రెబెల్ రిమార్క్స్ ఆన్ ద నీడ్ ఫర్ రైన్.
ఈ టైంలో రెయిన్ అంటే వర్షం అనేది చాలా అవసరం, వర్షం రాలేదే అని బాధపడుతూ ఉంటాడు. వెన్ ఎవ్రీబడి ఈజ్ గ్రీటింగ్ ద రెయిన్, ది రెబల్ రిగ్రెట్స్ ద అబ్సెన్స్ ఆఫ్ సన్. అందరూ హబ్బా మంచి టైంకి వర్షాలు వచ్చాయి, చాలా చల్లగా ఉంది వాతావరణం, వర్షాల వల్ల పంటలు అవి పండుతాయి అనేసి అందరూ ఆశపడితే ది రెబల్ రిగ్రెట్స్ ద అబ్సెన్స్ ఆఫ్ సన్. రిగ్రెట్స్ అంటే విచారం తెలపడం. అయ్యో ఇంకా సూర్యుడు రాలేదే అనేసి విచారిస్తాడు. వెన్ ఎవ్రీబడి గోస్ టు ద మీటింగ్, ది రెబల్ స్టేస్ ఎట్ హోమ్ అండ్ రీడ్స్ ఏ బుక్. అందరూ కూడా మీటింగ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన రెబల్ మాత్రం ఎప్పుడు హోమ్ దగ్గర ఉండి బుక్స్ చదవడానికి ఇష్టపడతాడు. అదేవిధంగా వెన్ ఎవ్రీబడి స్టేస్ ఎట్ హోమ్ అండ్ రీడ్స్ ఏ బుక్, ది రెబల్ గోస్ టు ద మీటింగ్. అందరూ ఇంటి దగ్గర ఉండి బుక్స్ చదవడానికి ఇష్టపడినప్పుడు మన రెబల్ మాత్రం మీటింగ్ వెళ్ళడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు. వెన్ ఎవ్రీబడి సేస్ ఎస్ ప్లీజ్, ది రెబల్ సేస్ నో థ్యాంక్ యూ. అందరూ కూడా ఎస్ ప్లీజ్ అనే సిచ్యువేషన్ లేదా ఆఫర్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు మనవాడు మాత్రం లేదు లేదు నాకు వద్దు అనేసి రిగ్రెట్ చేస్తాడు. వెన్ ఎవ్రీబడి ఎస్ సేస్ నో థ్యాంక్ యూ, ది రెబల్ సేస్ ఎస్ ప్లీజ్. అందరూ కూడా లేదు మాకు అవసరం లేదు అన్నప్పుడు మనవాడు మాత్రం లేదు లేదు నాకు కావాలి, ఎస్ ప్లీజ్ అనేసి చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వీ హ్యావ్ రెబల్. అంటే వెరీ గుడ్, అది మంచిదే, అంటే మనకి రెబల్స్ ఉండడం మంచిదే. యూ మే నాట్ ఫైండ్ ఇట్ వెరీ గుడ్ టు బి వన్. అంటే రెబల్స్ ఉండడం మంచిదే, యూ మే నాట్ ఫైండ్ ఇట్ వెరీ గుడ్ టు బి వన్. అంటే ప్రతి ఒక్కరిలోని మంచి వాళ్ళే ఉండాలి, అంటే 100% మంచి వాళ్ళే ఉండాలి అనేది అది కరెక్ట్ కాదు. దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 100% మంచి వాళ్ళుగానే ఉండటం అనేది జరగని పని. అంటే ఏదో ఒక చోట మనకి ఈ రెబల్ క్వాలిటీస్ అనేవి ప్రతి ఒక్కరిలోని కనిపిస్తాయి అనేసి ఈ పోయం యొక్క మీనింగ్. సో ఇలా రెబల్ అనేవారు అంటే అందరూ షార్ట్ హెయిర్ కావాలనుకుంటే మనవాడు లాంగ్ హెయిర్ కావాలనుకోవడం, అదేవిధంగా లెసన్ చెప్పేటప్పుడు అందరూ సైలెంట్గా ఉంటే మనవాడు డిస్టర్బెన్స్ చేయడం, అలాగే అందరూ యూనిఫామ్ వేసుకొచ్చినప్పుడు మనవాడు ఫెంటాస్టిక్ క్లాత్స్ వేసుకురావడం, అలానే చాలామంది నాకు డాగ్ ఇష్టం అంటే మనవాడు క్యాట్ ఇష్టం అని చెప్పడం, అదేవిధంగా అందరూ సన్నను పొగుడుతుంటే మనవాడు రెయిన్ కావాలనుకోవడం, అదేవిధంగా అందరూ మీటింగ్కి వెళ్ళాలనుకుంటే మనవాడు ఇంటి దగ్గరే ఉండి బుక్స్ చదవాలనుకోవడం, అందరూ వద్దు అంటే మనవాడు కావాలి అని. సో ఈ విధంగా డీజే ఎన్రైట్, మన పోయిట్ డీజే ఎన్రైట్ అనే అతను రెబల్ యొక్క క్వాలిటీస్ని చాలా బాగా వివరించడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్వాలిటీస్ ఆఫ్ ది రెబల్ రిటన్ బై డీజే ఎన్రైట్. థ్యాంక్ యూ.